తెలంగాణ ముదిరాజు జేఏసీ క్యాలెండర్ ఆవిష్కరణ. కరీంనగర్ జిల్లా వీణవంగ మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో జరిగిన ముదిరాజుల సమావేశంలో తెలంగాణ ముదిరాజు జేఏసీ క్యాలెండర్ను కరీంనగర్ జిల్లా ముదిరాజు జేఏసీ చైర్మన్ గోనెల సమ్మన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోనెల సమ్మన్న మాట్లాడుతూ తెలంగాణలోని ముదిరాజుల ప్రధానమైన డిమాండ్ బీసీ-డి నుండి బీసీ-ఏలోకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. మరి తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజు సంఘాలన్నీ ఏకం చేయాలని ఒక సంకల్పంతో తెలంగాణ ముదిరాజ్ జేఏసీని పెట్టినటువంటి పోల్కం లక్ష్మీనారాయణ గారు మరి తన ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ జేఏసీని పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ముదిరాజు సంఘాలను ఒక ఏకతాటిపై తీసుకొచ్చి ఈ మన ముదిరాజు హక్కుల కోసం పోరాడాలనే ఉద్దేశంతో మన తెలంగాణ ముదిరాజు జేఏసీ ఏర్పడడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు మా కరీంనగర్ జిల్లా వీణవంగ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోని ముదిరాజులందరం ముదిరాజు జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజు క్యాలెండర్ని జేఏసీ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము మాకు తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. ముదిరాజులది ప్రధానమైన డిమాండ్ను ముదిరాజులు బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలనే ప్రధానమైన డిమాండ్ను మీ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. ఈ మా కోరిక నెరవేర్చాలని ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చాలని ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత.